దేశంలోనే తనదైన ఒక మార్కు సాధించుకున్న నేత బహిరంగంగానే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఒక చిన్న ప్రాంతం కాకినాడ లాంటి ప్రాంతంలోనే వీళ్ళు మాట చెల్లటం లేదు అంటే అది ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి బయటికి? వర్మగారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మగారు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే కాకుండా వ్యవస్థలో లోపాలు జరుగుతున్న మాట యథార్థం. పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించిన వీడియోలో దాన్ని ఆవేశం అంటారో, ఆక్రోషం అంటారో, కోపం అంటారో ఆయన వ్యక్తం చేయటంలో ధర్మం ఉంది. అది ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఎంపైర్ అంటే సామ్రాజ్యం. ఆ మాట నిజం. ఎన్నికలకు ముందు అక్కడ జనసేన కార్యకర్తలను ఉరికిచ్చి కొట్టిన మాట నిజం. ఆయన పేరే రైస్ స్మగ్లర్లో వాళ్ళంతా కూడా ఏమండి, రైస్ రెడ్డి గారు ఆయన పేరు. రైస్ రెడ్డి గారు. నాకేమవుతుందంటే నేను ఫాలో అయ్యా కాకినాడ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలో లాగానే ఏదో ఒక పెద్ద ఓడ వస్తుంది. ఆ ఓడకి స్మగ్లర్లో ఒక 4 మరబోట్లలో ఈ బస్తాల్లో స్మగ్లర్ వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి ఆ షిప్పులోకి ఎక్కిస్తే హీరో వస్తాడు చూసారా, అలాంటి సన్నివేశం గుర్తుకొచ్చింది. ఒక మాట మాత్రం యథార్థం అండి. ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించకుండా ఉండలేను. ఆయన పరిపాలనలో ఫైర్ చూపిస్తున్నాడు. ఏదో చరితమే గాడి అరుణ గారు మీ కెమెరా ఆన్ అవ్వాలండి. ప్రజ యథారాజా తదా ప్రజ అనే అంశం కాకుండా ఒక ఫైర్ చూపిస్తున్నాడు పరిపాలనలో. మీకు ఈ సోషల్ మీడియాలో ఉన్న నేరగాళ్ళందరినీ కూడా ప్రభుత్వం చకచక అరెస్ట్ చేయటానికి, కాస్త కదలికలు చేయటానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే. ఎందుకంటే ఆయన మీదే కాదు, ఆయన బిడ్డలను అన్నారనో ఆయన భార్యలను అన్నారనే కాదు, చాలామంది కొన్ని వందల మంది మహిళలని, నాయకులని, వాళ్ళ కుటుంబాల జీవితాలతో ఈ హననం చేసిన తర్వాత కదిలించడం మూలానే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అవటం కానీ, లేదు అంటే నందిగం సురేష్ అరెస్ట్ అవటం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద సభలో రాయేస్తే అరెస్ట్ చేయటం కానీ, లేదా జైపాల్ గారు అరెస్ట్ అవటం కానీ, ఆర్జీవి ఇంటికి పోలీసులు వెళ్ళటం కానీ, శ్రీరెడ్డి మీద కేసు అవ్వటం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం కొంతమేరకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్న అంశాలు గుర్తుకొస్తుంది. నిన్న కూడా అంటే ఒక విషయం గమనించిన వర్మగారు, కేంద్ర ప్రభుత్వం కేవలం పేదలకు ఇవ్వటానికి 43 రూపాయల కిలోకి ఖర్చు పెట్టి కొనుగోలు చేసి ఈ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంటే దీనిని ఈ మాఫియాలు 70 రూపాయల చొప్పున ఎక్కడో ఉన్న దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. వైసీపీ పరిపాలన హయాంలోనంట 1300 లారీలు కేటాయించారంట దీని ట్రాన్స్పోర్ట్ కోసం. నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే, మరి పేదల సంక్షేమం పేరు మీద ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు, విక్రమార్కులు కొన్ని వేల టన్నులు అమ్ముకుంటున్నారంటే మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందన్న విషయం కూడా మనకు తెలియదు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి తనను కూడా ఆటంకాలు కలుగు చేస్తున్నారు, నాకు కూడా విషయాలు అధికారులు చెప్పలేకపోయి ఆయన ఫ్యాక్ట్గా మాట్లాడాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో ఉండమాట అనుకుంటాడు తప్ప అరువు తెచ్చుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకి పెద్దగా తిమ్మిని బొమ్మిని చేసే రాజకీయాలు తెలియవు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఈ మాట వినండి. జగన్ గారిని నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాట? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇవాళ బొత్స ప్రదక్షిణ గారికి సన్మానం చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. మరి బొత్స ప్రదక్షిణ గారికి చెప్పాలంటే చెప్పే కదా సన్మానం చేస్తాను.